లోడ్ షేర్ లో ఒక ఫిక్స్డ్ స్టోర్ లో వర్క్ చేస్తున్న గైస్. శాలరీ వచ్చేసి 6,000 పర్ వీక్, 1 డే వీక్ ఆఫ్. మనం ఎన్నో ఆర్డర్స్ కొట్టినా సంబంధం లేదు, జస్ట్ లాగిన్ అవర్స్ కంపల్సరీ ఉండాలి 6 డేస్ కి. పద్మారావు నగర్ లో వేకెన్సీ ఉన్నాయి, ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మెసేజ్ చేయండి గైస్. మీలో కొంతమంది ఎలక్ట్రిక్ బైక్ ఎలా బుక్ చేసుకోవాలని అడిగారు. ప్లే స్టోర్ లోకి వెళ్ళండి, బిజిల్ రైడ్ అనే యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోండి లైసెన్స్ అవి ఇచ్చి. మీ నియరెస్ట్ పికప్ పాయింట్ దగ్గర బైక్ ని టెస్ట్ డ్రైవ్ చేసి రెంట్ కి తీసుకోండి. అలాగే మీరు బిజిల్ రైడ్ లో రిజిస్టర్ అయ్యేటప్పుడు నా రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే 200 కాయిన్స్ అనేవి మీ వ్యాలెట్ లోకి యాడ్ అవుతాయి. వాటితో మీరు బైక్ కూడా బుక్ చేసుకోవచ్చు. మన షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ 7 o'clock, కానీ షాప్ ఏమో 8 o'clock కి తెరుస్తారు. షాప్ తెరవగానే ఆర్డర్ పడిపోయింది. ఇంత త్వరగా ఆర్డర్ పడిపోయింది అని అనుకుంటారు. ఈ ఆర్డర్ ఎందుకు పడింది అంటే, నైట్ ఆర్డర్ పెట్టుకుంటారు కదా కొంతమంది కస్టమర్స్ షాప్ మూసేసాక, సో వాళ్ళ ఆర్డర్స్ మార్నింగ్ పడతాయి. ఈ రోజు మనం ఆచితూచి మెట్లెక్కాలి, ఎందుకంటే షాప్ ఓనర్ స్టెప్స్ ఎడిటింగ్ చేస్తున్నాడు. ఎడిటింగ్ లో ఏం చేస్తున్నాడు అంటే, పాత మెట్లను డిలీట్ చేసేసి ఐరన్ మెట్లు వేపిస్తున్నాడు, స్పేస్ పెంచడానికి అనమాట. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఫస్ట్ ఆర్డర్ లో 2 మైసూర్ శాండల్ సబ్బులు, ఇంకోటేమో చిన్న పిల్లల షాంపూ నాలాంటి వాళ్ళకి. ఈ యానిమల్ లవర్స్ అస్సలు అర్థం గారు, పిల్లిని పెంచుకుంటున్నారు, పిల్లికి ఏమో చికెన్ ని చంపి చికెన్ ఫుడ్ పెడుతున్నారు. ఆర్డర్ ని బ్యాగ్ లో ఆ డిక్కీలో పెట్టుకునే బదులు ఇలా ఇక్కడ ఒక సందు ఉంటే సందులో దూర్చేసా. స్కూటీ ఉన్నప్పటి నుంచి ఐటమ్స్ కొంచెం కంఫర్టబుల్ గా తీసుకెళ్తున్నాం. ఫస్ట్ ఆర్డర్ కి 52 రూపీస్ వచ్చాయి. లాంగ్ డిస్టెన్స్ సర్జ్ అని 2 రూపీస్ ఎక్కువ ఇచ్చాడు. ఈ లారీ వాడు రోడ్డుకి అడ్డంగా పెట్టేశాడు లారీని. సో కస్టమర్ నా కోసం అంత వెనకాల నుంచి నడుచుకుంటూ వచ్చాడు ఇక్కడ వరకు. స్టోర్ దగ్గరికి రిటర్న్ రాగానే ఇంకొక ఆర్డర్ పడింది. ఐటమ్ వచ్చేసి 2 minutes మ్యాగీ, కుకీస్ అండ్ ఒక చాక్లెట్. కస్టమర్ కి టిఫిన్ కి ఫుడ్ ఐటమ్స్ సెట్. ఇంకా ఈ ఆర్డర్ ని కూడా స్కూటీలో ఇరికించేసా కంఫర్టబుల్ గా. కట్టమర్ లొకేషన్ దగ్గరకు వచ్చేసా. కట్టమర్ ఏమో ఓయూలో ఉన్న లేడీస్ హాస్టల్లో ఉంటది. ఇప్పుడు లోపల నుంచి నడుచుకుంటూ రావాలి. కట్టమర్ ఎప్పుడు వస్తుందో ఈ అమ్మాయిలందరూ నన్నే చూస్తున్నారు, నాకేమో సిగ్గైతుంది. సెకండ్ ఆర్డర్ డెలివరీ చేసినందుకు 50 రూపాయలు వచ్చేసాయి. అలా వెళ్తూ వెళ్తూ కల్లారా బ్యూటిఫుల్ ఆర్ట్స్ కాలేజ్ చూసి వెళ్ళిపోయా. సెకండ్ ఆర్డర్ అయిపోయింది కదా అని థర్డ్ ఆర్డర్ కోసం స్టోర్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తుంటే ఈడేమో నాకు ఫామ్ ఫ్రెష్ లో వేసాడు. ఆ షాప్ ఏమో తార్నాకాలో ఉంటది, 1.5 kilometers ఇక్కడ నుంచి. కూరగాయల షాప్ దగ్గరికి అయితే వచ్చేసా. మనం తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ ఎన్ని ఉంటాయా, ఎన్ని కూరగాయలు తీసుకెళ్లాలా అనుకున్నా, కానీ అలా ఏం లేదు. జస్ట్ ఒకే ఒక్క ఐటమ్ టెంకాయ డెలివరీ చేయాలి. మొన్నట్లాగా లేట్ అవ్వకుండా తొందరగా వెళ్ళిపోదాం. ఇప్పుడు 50 రూపాయలు వచ్చాయి కదా, మొన్న టెంకాయ డెలివరీ చేసినందుకు 10 రూపీస్ మాత్రమే వచ్చాయి లేట్ అయినందుకు. ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్తే బండిలో పెట్రోల్ అయిపోయిందంట ఈ బ్రోకి. సో నేను వెళ్ళా. అప్పటి వరకు 2 kilometers నడుచుకుంటూ వెళ్ళి కస్టమర్కి ఆర్డర్ డెలివరీ చేసాడు. మనం సేఫ్, మనకి పెట్రోల్ అయిపోతుందని భయం ఉండదు, ఓన్లీ ఛార్జింగ్ అయిపోతుందని భయం. ఛార్జింగ్ అయిపోయినా ఒక 1 hour ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకుంటే మనకు బ్యాకప్ దొరికినట్టే. కానీ 1 hour అంటే టైం ఎక్కువే, కానీ ఏం చేస్తాం, మనీ అయితే సేవ్ అవుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మనందరి ఫేవరెట్ షాప్లో ఆర్డర్ పడింది. ఇవి ఎప్పుడెప్పుడు మన ఇంటికి వద్దామా అని ఆలోచిస్తున్నాయి. మన కోసం మన ఆకలి తీర్చడానికి ప్రాణత్యాగాలు చేస్తాయి, అప్పుడప్పుడు కష్టపడి గుడ్లు కూడా పెడతాయి. మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. గుడ్లు కూడా మంచి సేఫ్ ప్లేస్ లో పెట్టేసా, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర డిష్యూమ్ అవ్వకుండా. గుడ్లు అయితే కస్టమర్ దగ్గర తీసుకొచ్చేసా, కానీ నా తల ప్రాణం గుడ్డులోకి వచ్చేటట్టుంది. నువ్వు మనిషి పశువారా? 4 floors పైకి తీసుకెళ్లాలంట, లిఫ్ట్ కూడా లేదు మళ్ళీ ఈ బిల్డింగ్ కి. అమ్మో, ఈ మధ్య బిల్డింగ్స్ కి లిఫ్ట్ లేకుండా చాలా రేరు. ఇదేదో పాతకాలం బిల్డింగ్ అనుకుంటా. 4 floors బిల్డింగ్ కానీ లిఫ్టే లేదు. కనీసం ఎస్కలేటర్ అయినా ఉండాల్సింది నా కోసం. ట్రాఫిక్ లో ఎండని తప్పించుకుని నీడలో ఉన్నా. నీడెలా అనుకుంటున్నారా, నా పైన షీట్ వచ్చింది చూసారా, గాల్లో ఎగురుతుంది ఇది అని అనుకోకండి. ఆటో కట్టేసింది. సో నేను వెళ్ళి దాని కింద దాక్కున్నా. మన స్టోర్ లాలాపేటలో ఉంది కదా, సో తార్నాకర్ నుంచి వెళ్తున్నా కస్టమర్ లొకేషన్ నుంచి. సో నేను తార్నాకర్ నుంచి వెళ్లే లోపే ఈ వెజిటేబుల్ షాప్ లోకి లాగేసాడు ఆర్డర్ వేసి నన్ను. వామో ఎన్ని ఐటమ్స్ పట్టాయి చూడండి, బెండకాయ, దొండకాయ, మిరపకాయ, సొరకాయ. మన కూరగాయలన్నీ ప్యాకింగ్ అవుతున్నాయి. ఇక్కడ ఆన్లైన్ లో కొనేవాళ్ళు బేరాలు ఆడరు, అదే బండి దగ్గరికి వెళ్తే మాత్రం 20 రూపీస్, 15 రూపీస్ కి, 10 రూపీస్ కి అడుగుతారు. కూరగాయలు ఇప్పుడు ఆన్లైన్ లో కొంటున్నారు కదా పాష్, అదే బండి దగ్గరికి వెళ్ళిపోతే మాత్రం చీప్, బేరాలు ఆడాలి. మన బండి అవతల పక్క ఉంది, సో మనం అవతల పక్క వెళ్ళిపోదాం రోడ్ దాటుకుంటూ. జస్ట్ మిస్ గైస్, నేను రోడ్ దాటుతున్నా, నా షూకేమో హోల్స్ ఉన్నాయి. ఆ హోల్ లో ఒక హోల్ వెళ్ళి ఆ మేకి గుచ్చుకుని ముందుకి ఇట్లా నడిపా. నా ముందు నుంచి జుప్ మన లారీ వెళ్ళింది. జస్ట్ మిస్ లో బతికిపోయా. మళ్ళీ మనకి మన ఫేవరెట్ షాప్ లో ఆర్డర్ పడింది.
చికెన్ షాప్ లో. పాపం వీటికి తెలిసిపోయినట్టు ఉన్నాయి వీటిని చంపేస్తానని, చాలా బాధగా ఉన్నాయి. వీటిలో ఒక దాన్ని షాప్ ఓనర్ చంపించేస్తే నేను దాన్ని తీసుకెళ్తున్నా, ఇవేమో నన్ను చూస్తున్నాయి. కంపల్సరీ మనసులో తిట్టుకున్నామో, పురుగులు పట్టిపోతారు కుక్కు కుక్కు కుక్కుగా అని. మీరెంత తిట్టుకున్న చావని పామురా నేను అని చెప్పేసి ధైర్యంగా కస్టమర్ లొకేషన్ దగ్గరికి వచ్చి కస్టమర్ కి చికెన్ హ్యాండ్ ఓవర్ చేసేసా. 82 రూపీస్ వచ్చాయి ఆర్డర్ కి. లాంగ్ డిస్టెన్స్ సర్చ్ అని చెప్పి 32 రూపీస్ యాడ్ అయ్యాయి. ఒక 2 సెకండ్స్ ఇది బొమ్మ నిజమైన పక్ష అని తెలియలేదు నాకు. జస్ట్ అలా నుంచొని లోపల చూస్తుంది. లోపల ఏముందో తెలీదు. లోపల ఏమైనా దెయ్యం ఉందా, పుషాచ్ ఉందా, ఏముందో తెలీదు. లోపల అలానే చూస్తుంది, ఏముందో తెలీదు అక్కడ. ఏం కనిపించలే కూడా నాకు కూడా. దానికి ఏమైనా కనిపిస్తుందో, లేకపోతే దాని లవర్ ఏమన్నా కనిపించిందేమో వాళ్ళ హస్బెండ్ తో. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా. మళ్ళీ మనకి కూరగాయల షాప్ లో ఆర్డర్ పడింది. ఇదేంటబ్బా, మనకి ఈ రోజు మన రెగ్యులర్ కస్టమర్ ఆర్డర్ పెట్టుకోలేదు అనుకున్నా. మన రెగ్యులర్ కస్టమర్దే ఆర్డర్ పడింది. మన రెగ్యులర్ కస్టమర్ ఎవరో తెలుసు కదా, గుడి బయట ఉండే టెంకాయ షాప్ అంకుల్ ఆర్డర్ పెట్టుకున్నాడు. మళ్ళీ మనకే పడింది ఆర్డర్. రోజుకు ఒక్కసారైనా ఆ అంకుల్కి ఆర్డర్ ఇవ్వకపోతే ముద్ద దిగదు భయ్యా. ఆ అంకుల్ ఫోన్ లో ఎన్నో ఆఫర్స్ ఉన్నాయో తెలీదు, రోజు ఆర్డర్ పెడుతూనే ఉన్నాడు. మాకేమో జస్ట్ 5 ఆర్డర్స్ కి ఇచ్చాడు 100 రూపీస్ ఆఫ్. కానీ అంకుల్ కు మాత్రం ఇస్తూనే ఉన్నట్టు ఉన్నాడు ఆఫర్. ఆర్డర్ పెడుతూనే ఉన్నాడు, మేము వస్తూనే ఉన్నాం, ఇస్తూనే ఉన్నాం. ఇది గుడి వెనకాల నుంచి వచ్చి తీసుకుంటాడు అంకుల్. లాంగ్ డిస్టెన్స్ సర్చ్ అని 13 రూపీస్ యాడ్ చేశారు కదా, కానీ ఇది 1.5 కిలోమీటర్ ఉంటుంది. దీనికి ఎందుకు ఇచ్చాడో తెలియదు. అప్పుడప్పుడు మన యాప్ పని చేయకపోతే ఇలా కాల్ వస్తాయి అనమాట 2 నంబర్స్ నుంచి. మనం కాల్ లిఫ్ట్ చేసి కీప్యాడ్ ఆన్ చేసి 1 నొక్కాలి. అప్పుడు మనకు ఆర్డర్ అసైన్ అవుతుంది, యాప్లో చూపిస్తుంది. ఏ స్టోర్లో పడిందో ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. కస్టమర్ ఆర్డర్ బాగానే పెట్టుకుంది, 5 ఐటమ్స్. కస్టమర్ లొకేషన్ దగ్గరే అనమాట, అందుకే 50 రూపీస్ వచ్చాయి. మినిమం సర్చ్ మనకి 50 రూపీస్. ఇప్పటి వరకు తెలివైన ఆర్డర్ ఎవరైనా పెట్టుకున్నారంటే అది ఈ కస్టమరే. ఎందుకంటే ఎండలకి అందరూ కుర్కురేలు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు పెట్టుకున్నారు. కానీ ఈ కస్టమర్ మాత్రం ఆఫర్ని కరెక్ట్గా యూజ్ చేసుకుని 2 పెరుగు డబ్బాలు ఆర్డర్ పెట్టుకున్నాడు. ఈ పెరుగు డబ్బాల్ని కస్టమర్ 10 డేస్ మంచిగా చల్లగా ఎంజాయ్ చేస్తాడు. కుక్క బిస్కెట్లు లేవమ్మా మా దగ్గర. చిమ్టు బ్రోతో యాప్ డెవలపర్ ని కొరికించాలి. ఎందుకంటే కస్టమర్ మా దగ్గరికి రావడం లేట్ అయినా కూడా అది డిలే పడి మాకు జస్ట్ 14 రూపీస్ మాత్రమే వచ్చాయి. ఇక్కడ చూడండి గైస్, మా డెలివరీ పార్ట్నర్ ఒక అతను పిన్ కోడ్ లో ఆర్డర్ పెట్టుకున్నాడు వాళ్ళ ఇంట్లో చికెన్ వండుకోవడానికి. సో ఆర్డర్ నాకే పడింది. సో ఇప్పుడు నేను ఆర్డర్ ఏం తీసుకోను, అతన్ని వెళ్ళి తీసుకోమంట. సో కస్టమరే ఆర్డర్ తీసుకొని డెలివరీ కొట్టుకుని చేసుకోమంట. ఫస్ట్ చికెన్ షాప్ నుంచి ఆర్డర్ పడింది, చికెన్ తీసుకోవడానికి వచ్చేసాం నేను ఇంకా కస్టమర్. ప్రూఫ్ పెట్టాలి కదా, సో కస్టమరే తీసుకున్నాడని ప్రూఫ్ పెట్టేస్తాను నేను ప్యాకెట్ తో పాటు. వేరే ఐటమ్స్ వచ్చేసి మా స్టోర్ నుంచే పడింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ కస్టమర్కే పని చెప్తాను నేను, వెళ్ళి ఐటమ్స్ తీసుకోవయ్యా నువ్వే అని. చూడండి ప్రూఫ్, కస్టమర్ ఐటమ్స్ తీసుకున్నాడు. ఈ కస్టమర్ కి నేనే సజెస్ట్ చేసా, తాగు బ్రో బాగుంటాయి జీరా డ్రింక్ అని. కస్టమర్ ఐటమ్స్ పికప్ చేసేసుకున్నాడు. డెలివరీ నేను కొట్టేస్తా. డెలివరీ కూడా లొకేషన్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టలేదు, జస్ట్ పక్క గల్లీలోనే పెట్టాం. కస్టమర్ ఫోన్ నుంచి నేను ఆర్డర్ పెట్టా డెలివరీ బాయ్ని. కస్టమర్ ఐటమ్స్ తీసుకున్నాడు, 70 రూపీస్ నాకు వచ్చాయి. నేనేమో నా బండి మీద కస్టమర్ కి వేరే ఆర్డర్ పడితే కస్టమర్ ని నేను తీసుకెళ్ళా. కస్టమర్ మంచి కస్టమర్, నా కోసం డ్రింక్ ఇచ్చాడు, ఇద్దరం తాగేమిది. మన షిఫ్ట్ కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ రోజు ఎర్నింగ్స్ వచ్చేసి 722. మనది ఎంజీ బేస్ కదా, అంటే మినిమం గ్యారంటీ 1000 రూపీస్. సో మనకి ఆర్డర్స్ తో అండ్ డబ్బులతో సంబంధం లేదు. అండ్ నిన్న వచ్చేసి కూడా అంతే, 600 కూడా అవ్వలేదు, జస్ట్ 500 సంథింగ్ అయినాయి. ఈ రోజేమో 700. చూడండి ఫ్రెండ్స్, ఈ వీక్ లో మొత్తం అర్నింగ్స్ వచ్చేసి 1133 రూపీస్. అంటే ఈ 2 days లో 600 కూడా అవ్వలేదు. కానీ మనకేమో ఆర్డర్స్ పడకపోయినా సంబంధమే లేదు, భయం లేదు. లాగిన్ అవర్స్ ఉన్నాయి కాబట్టి మనకు కంపల్సరీ 2000 వస్తాయి. ఆ 2000 కూడా ఈజీగా వచ్చేవు. వీక్లీ 6 days కరెక్ట్ గా లాగిన్ ఉండాలి, అప్పుడే వీక్లీ 6000 పేమెంట్ వస్తుంది మనకి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డే 3.